మార్కు సువార్త 4వ అధ్యాయం. వినుడి, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను, గాని సూర్యుడు ఉదయింపగానే అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. కొన్ని ముళ్ళ పొదలలో పడెను. ముళ్ళ పొదలు ఎదిగి వాటిని అణిచివేసిన కనుక అవి ఫలింపలేదు. కొన్ని మంచి నేలను పడెను. అవి మొలిచి పెరిగి పైరై 30 60 100 ఫలించెను. వినుటకు చెవులు గలవాడు వినుగాక అని చెప్పెను. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు 12 మంది శిష్యులతో కూడా ఆయన చుట్టూ ఉన్న వారు ఆ ఉపమానమును గూర్చి ఆయన అడిగిరి. విత్తువాడు వాక్యము విత్తుచున్నాడు. త్రోవ ప్రక్క నుండి వారెవరనగా వాక్యము వారిలో విత్తబడును, గాని వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యం వెత్తుకొని పోవును. అటువలే రాతి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యము విని సంతోషముగా అంగీకరించువారు. అయితే వారిలో వేరు లేనందున కొంతకాలము వారు నిలుతురు, గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే వారు అభ్యంతరపడుదురు. ఇతరులు ముళ్ళ పొదలో విత్తబడిన వారు. వీరు వాక్యము విందురు, గాని ఐహిక విచారములను, ధన మోసమును, మరి ఇతరమైన ఆపేక్షలను లోపల చొచ్చి వాక్యమును అణచివేయుట వలన అది నిష్ఫలమగును. మంచి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యము విని దాన్ని అంగీకరించి 30 60 100 ఫలించువారని వారితో చెప్పెను. మనం చదివామండి. యేసు ప్రభు అనేక సార్లు పరలోక రాజ్యం గురించి వివరించేటప్పుడు, ఒక క్రైస్తవ జీవితం ఈ లోకాన్ని విడిచిన తర్వాత ఏంటి అనేటప్పుడు ఆయన అనేక సార్లు ఉపమానాల రీతిగా చెప్పుకుంటూ వచ్చాడండి. ఇది చాలా ముఖ్యమైన ఉపమానం, విత్తువాని ఉపమానం. చూసి మన ఈ ఉపమానం చూస్తే విత్తనం విలువైంది, విత్తనం చెడ్డది అనే మాట అక్కడ మెన్షన్ చేసి లేదు. విత్తనం విలువైనది. ఆ విత్తనం ఎవరు అనుకుంటున్నారు? ఈరోజు మన జీవితంలో మీకు విత్తనం ఉందా అని అడిగితే ఎవరు అనుకుంటున్నారు? క్రీస్తే. యేసు మనకు అనుగ్రహించిన రక్షణే మన విత్తనం. అందరూ రక్షించబడతాం, కానీ అందరూ రక్షించబడినట్లుగా ఆశీర్వదించబడుతున్నామా? అందరూ రక్షించబడుతున్నాం, కానీ అందరూ ఒకే రీతిగా జీవితం ఉంటుందా అంటే రక్షణలో తేడా. క్రీస్తు అంగీకరించిన రక్షణ వేరా, మీకు వేరే రక్షణ, నాకు వేరే రక్షణ, ఇంకొకరు ఇంకో రక్షణ. ఏ విత్తనం విత్తే వ్యక్తి విత్తనాన్ని పరీక్షించకుండా విత్తనాన్ని కొనడండి. ఏ ఫార్మర్, ఒక విత్తనం వ్యవసాయకుడు కొట్టుకెళ్ళి ఏ విత్తనం పడితే ఆ విత్తనం తీసుకుంటాడా? లో క్వాలిటీ విత్తనం విత్తి హై క్వాలిటీ అవుట్పుట్ రావాలని చూస్తాడా? ఈరోజు మనుషుడి బుద్ధి అలాగనే ఉందిలే. చేసేదేమో ఇంత ఉండాలి, దేవుడు ఇచ్చేదేమో అంత ఉండాలి. నో. యేసుప్రభు మరలా అంటున్నాడు, నీవు ఏ విత్తుతావో అదే కోస్తావు. వాట్ యూ డూ యూ విల్ గెట్ ఇట్ బ్యాక్. వాట్ యు సో యూ రీప్. నీ క్రియలని నీవు కోస్తావని యేసుప్రభు క్లియర్గా స్పష్టంగా చెప్పాడండి. ఈరోజు మన అందరి దగ్గర విత్తనం ఉంది, లేదనే వారు ఎవరం లేము. చాలామంది గ్రహించుకోలేదన్నమాట. క్రీస్తు రక్షణ మనందరికీ సిద్ధంగా ఉంది. అది క్రీస్తు తండ్రి క్రీస్తు రక్షణని ప్రతి ఒక్కరిలో విత్తుతున్నాడు. విత్తనం విలువైనదే. ద నెంబర్ 1 సీడ్, నో డౌట్. నెంబర్ 1 క్వాలిటీ, నో డౌట్. క్రీస్తు రక్షణ కార్యం, ఆయన విమోచన కార్యం, ఆయన ఆశీర్వాదం నెంబర్ 1, నో డౌట్. కానీ అది మీ జీవితంలో విత్తబడినప్పుడు మీ దేహము, మీ హృదయము, మీ ఆత్మ, ఇట్ ఈస్ అ సాయిల్, మట్టి అయి ఉంది. విత్తనం పాయింట్ కాదు, కానీ మట్టి మీరు కరెక్ట్గా ఉన్నారా అనేది పాయింట్. విత్తనం పాయింట్ కాదు, కానీ ఎందుకంటే విత్తనం ఫర్ ష్యూర్ ఆశీర్వదించబడింది, కానీ ఆ విత్తబడే విత్తనం ఫలించడానికి అవకాశాన్ని మీరు కలుగు చేస్తున్నారా అనేది మనం పరీక్షించుకోవాలండి. మొదటగా ఈ విత్తవాన ఉపమానంలో దేవుడు అందరిని ఆశీర్వదిస్తానికి, అందరిని ఫలింపజేస్తానికి, అందరి జీవితాలను గొప్ప వాటిగా మారుస్తానికి ఆశపడుతున్నాడు. కానీ మనం చేయవలసింది ఎంతగానో మనం చేయవలసిన కార్యంలో అవసరత ఉంది. ఇక్కడ వాక్యంలో మనం చూస్తాం, యేసు ప్రభు చెప్పేది ఏంటంటే, ఈ విత్తనం విత్తింది ఎక్కడ విత్తాడంట?
ఊరక ఒక మంచి నేలను చూసుకుని, ఒక స్థలాన్ని చూసుకుని, ఇంకో మాటలో చెప్పాలంటే ఒక స్థలాన్ని కోరుకుని విత్తాడట. కానీ విత్తేటప్పుడు కొన్ని ఎక్కడ పడ్డాయి? మొదటగా త్రోవ పక్కన. అంటే త్రోవ పక్కన అంటే ఈరోజు రక్షణ సువార్త అందరికి అందించబడుతుంది, పాపులోకి అందించబడుతుంది. ఏదో జీవితంలో కృషించిపోయి కుమిలిపోయి గతి లేదన్న సమయంలో యేసు ప్రభు వచ్చాడు, ఆశీర్వచన బాగుంది. అంతలోకి మళ్ళీ లోకం అపవాది పొంచి ఉంటాడు, ఎలాగ జీవితాన్ని నాశనం చేయాలని. మొదటిగా త్రోవ పక్క పడిన వాటిని పక్షులు వచ్చుకుని ఎత్తుకుని వెళ్ళిపోయి. రెండోది రాతి నేల. అంటే విత్తనం ఫాల్ట్ కాబట్టి ఎదగలేదన్న పాయింట్ కాదు. మొదటిగా కాపాడలేదు కానీ, రక్షణని కాపాడుకోలేదు కానీ అపవాది దొంగిలించుకుని పోయాడు. రెండోదిగా డెప్త్ లేదు కాబట్టి, విశ్వాసము లేదు కాబట్టి, సింపుల్గా ఎసెన్స్ చెప్పాలంటే విశ్వాసము లేదు కాబట్టి నేల లోపలికి విత్తనం వెళ్ళలేదు. కొంచెం వేర్లు తీసుకుందామంటే అయిపోయింది. మూడోదిగా మనం ఏం చేస్తున్నాం? ముళ్ళ పొద. అంటే కొంతమంది జీవితాలు ఎలా ఉంటాయంటే ముళ్ళ పొదల్లాగా ఉంటాయి. మనం క్రైస్తవులమే బయటికి వెళ్తే అవిశ్వాసులు, మనం ఒక్కరమే యేసు ప్రభువుని నమ్ముకున్న మన కుటుంబాలు అందరూ క్రీస్తు విరోధులు. ఇంకో మాటలో మనం జీవించే జీవితం, మన ఫ్రెండ్స్, కాలేజెస్, మనం వర్క్ చేసే స్థలం, ఉద్యోగాలు చేసే స్థలం, వారిని బట్టి వీరు నశించిపోతారు. ఎంతమంది చెప్పగలుగుతున్నామంటే నా చుట్టూ ఉన్నవారు అవిశ్వాసులే కానీ నేను ఫలిస్తున్నాను అని చెప్పగలుగుతున్నాం? పోరాటాల మధ్య, అవమానాల మధ్య, నిందల మధ్య, దూషణ మధ్య, హేళన మధ్య, మోసాల మధ్య మంచిగా నిలబడతామే మంచి విత్తనపు గుణగణం ఉంది. ఈరోజు మనం ఫలించేవారుగా ఉన్నామా? మీ జీవితంలో ఇందుకొరకు దేవుడు విత్తాడో ఆ విత్తనపు కార్యం జరుగుతుందా? లేకపోతే ఎండిపోయిన వారుగా ఉన్నారా? లేకపోతే ఫలించిన వారిగా ఉన్నారా? లేకపోతే ఏమీ లేని వారిగా ఉన్నారా? దయచేసి ఒకసారి పరీక్షించుకోవాలండి. ఒక్కసారి దేవుని వాక్యంలో మనం గమనిస్తే అనేక సార్లు దేవుడు అంటాడు మీరు ఎదగాలి ఎదగాలి ఎదగాలి. నేను ఆలోచించాను, ఫలము చాలా ముఖ్యము కదా అంటే ఫలం మొదటగా విత్తనాన్ని కాపాడుకొని దేవుడు అంటున్నాడు. బైబిల్ అంత మొత్తట్లో మనం ఆత్మ ఫలము కలిగి ఉండకపోతే ఫలించని ప్రతి కొమ్మని నరికి వేస్తానని దేవుడు చెప్తున్నాడు. కానీ మొదటగా విత్తనం చెట్టు అయిందా? అసలు క్రీస్తు రక్షణ కార్యము మనలో మొలిచిందా? క్రీస్తు ఆత్మ కార్యం మనలో జరుగుతుందా? అసలు క్రైస్తవుడిని అని పిలబడేవారు, బాప్తీసం తీసుకునేవారు, బాప్తీసం ఎన్నో సంవత్సరాల ముందు మీరు తీసుకుని ఉండొచ్చు, కొంతమంది 30-40 సంవత్సరాల ముందు కూడా తీసుకుని ఉండొచ్చు. కానీ ఎంత పెద్దగా ఎదిగింది మీ చెట్టు? ఎంత వేరులు తీసుకుంది మీ చెట్టు? ఎంత మంచిగా అందంగా తయారైంది మీ చెట్టు? ఒకప్పుడు ఏమీ లేనిదే ఆ ఖాళీ ఎడారుల మధ్యలో ఉన్న చెట్టు దేవుడు చిగురింపజేస్తానంటున్నాడు కదా. చిగురించారా? ఫలించారా? క్రీస్తు అనే వేరు నుండి వచ్చిన మనం ఎక్కడున్నాం? మనం చాలా బాగా గమనించుకోవాలండి. పేరుకి క్రైస్తవులమి, పేరుకి క్రీస్తుని వెంబడించేవారు, మీ పేరుకి మంచివారమి అని పిలిపించుకోవటం వలన ప్రయోజనం లేదు. దేవుడు అది చూడడం. ఈరోజు యేసు ప్రభు మనల్ని చూస్తున్నాడండి, అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మనల్ని చూసేటప్పుడు మనం ఎలాగ కనబరుచుకుంటున్నామో అలాగ చూడడంట. ఈ మాట జాగ్రత్తగా వినండి. నేను మంచిగా తయారయ్యే సూటు బూట్ వేసుకుని హూ వేసుకుని వస్తే నన్ను నేను ఎట్లా కనబరుచుకుంటే అట్లా చూస్తారు. అదే ఇంట్లో పిచ్చి పిచ్చిగా తయారై కూర్చుని ఉన్నాను అనుకో, ఇంట్లో చూసేవారు అలాగ చూస్తారు. కానీ నేను ఏమై ఉన్నానో ఎవరికి తెలియదు నిజం చెప్పాలంటే. ఎందుకంటే నా వేషధారణ బట్టి నా వాల్యూ మారుతుంది. కానీ దేవుడు చూసేటప్పుడు మనం ఎంత కప్పుకున్నా ఏమైనా ఆగుతుందా? మనం ఎంత కప్పుకున్నా దేవుని ముందు ఏమైనా దాచుకోగలమా? మన దేవుడు మన హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు అంట. ఆయన సమస్తం ఎరిగిన దేవుడు ఇంకనూ ఈ మానవుని బ్రతికింపజేస్తున్నాడు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు తెలుస్తుందా? మనం తోడున్నవారు మనసు తెలుసుకుంటేనే వీడి పని ఖాళీ చేయాలనుకున్న వారిని అంతా ఎరిగిన దేవుడు, ఈ మనుషుడు కాఠిన్యం అంతా ఎరిగిన దేవుడు, హృదయ కాఠిన్యాన్ని ఎరిగిన దేవుడు పాపం పిచ్చోడు బ్రతుకుతాడు, కొంచెం అవకాశం ఇద్దాం. పాపం నేను ప్రేమిస్తున్నాను, ఈ వ్యక్తి జీవించాలి, ఈ వ్యక్తి వర్ధిల్లాలి, ఈ వ్యక్తి నన్ను దోచుకోదాం అనుకుంటున్నాడు కానీ ఈ వ్యక్తి వర్ధిల్లాలి
అలాంటి ప్రేమ చూపించగలమానండి? మనల్ని పాడు చేద్దాం, మనల్ని నాశనం చేద్దాం అనే వారి కొరకు మనం కష్టపడి వారిని జాగ్రత్తగా పెంచుతున్నామంట. సాధ్యమా? ఇంపాసిబుల్. కానీ అలాంటి ప్రేమ అగాపే ప్రేమ. అలాంటి ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఇంకొను మనల్ని అవకాశం ఇస్తూ వర్ధిలింపజేస్తున్నాడండి. కానీ ఈ మానవుడు విశ్వాసం లేని దాన్ని బట్టి మన జీవితం కృషించిపోతుంది. 3 ముఖ్యమైన కారణాలు చెప్పి ముగిస్తానండి. మొదటిగా ఏంటంటే, దేవుని వాక్యం చూస్తాం, ఐహిక విచారం. యేసు ప్రభు శిష్యులకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఏమని చెప్తున్నాడు? మొదటగా అది ఐహిక విచారం అయ్యా. మనుషుడికి ఈ రోజుల్లో యేసు ప్రభు చెప్పింది ఎంత యాక్యురేటో మనం చూస్తామండి. మనుషుడు ఈరోజు నిద్రపోతానికి లేదు, తినటానికి లేదు, ఏమి చేస్తానికి లేదు, కుటుంబం కట్టబడటానికి లేదు, కుటుంబంలో ఆశీర్వాదం లేదు, కుటుంబంలో సమాధాన సంతోషాల్లో ఉండలేదు. ముఖ్యంగా ఏంటంటే ఐహిక విచారం అండి. ఐహిక విచారం అంటే ఏంటి? ఎప్పుడు చూసినా రేపు ఏం తింటాం, రేపు ఏం తాగుతాం, రేపటి సంగతి ఏంటి, ఆ డబ్బు సంపాదించుకుంటే ఏమొస్తుంది, ఈ అప్పు చేసి అక్కడ కడితే అది వస్తుంది, అది వస్తే ఇది వస్తుంది, ఇది వస్తే అది వస్తుంది, మరి ఇది అప్పుడు తెరుస్తావు, అప్పులోడు వస్తాడు, జాగ్రత్త. కష్టపడి 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 పనిచేయి. అలా స్టార్ట్ కాదు. చిన్నప్పటి నుంచి చదవరా గొప్పడు అవ్వాలరా, ఉద్యోగం సంపాదించుకోవాలరా, చదివి ఉద్యోగం సంపాదించు, ఉద్యోగం చదువు ప్రతి ఇల్లు కట్టుకోవాలి, కారు కట్టుకోవాలి, పెళ్లి చేసుకోవాలి, అది చేసుకోవాలి, మళ్ళీ అది అయిన తర్వాత ఆగిందా? జీవితంలో ఎప్పుడు ఆగదు. ఎప్పుడు చూసినా చింత, వచ్చేదాని గురించి, జరగబోయే దాని గురించి చింతలోనే మనుషుడు నలిగిపోతున్నాడు. దేవుడు అన్న, నీ చింత యావత్తు నా మీద అయ్యయ్యా, నీ చింత యావత్తు నా మీద అయ్యా అంట. మనుషుడు ఎప్పుడు చూసినా చింతిస్తాం. రెండోది మనం చూస్తామండి, ధనమోసం. ధనమోసం అంటే ఏంటి? ధనం మోసపరుస్తుందంట. అవునా కదా? అంటే ఆ మాటకు అర్థం తెలియట్లా. అంటే ధనం ఉండకూడదా? చాలామంది అట్లాగే చెప్తారు, ధనం ఉండకూడదని చెప్తారు. ధనం ఉండకూడదా? ధనం ఉండకూడదంటే నేను వెంటనే బైబిల్ వాక్యం చెప్తాను. ధనం దేవుడు ఇచ్చేదంట, దేవుడు ఇస్తేనే కలిగేదంట. మరి ధనం ఎందుకు ఉండకూడదు? ఆస్తి ఉండకూడదా? దేవుని వెంబడించేవాడిని, దేవుడు అంటే భయం కలిగిన వారిని ఆస్తికర్తలుగా చేస్తాడంట. బైబిల్లోనే ఉంది. అంటే ధనం ఉండకూడదా? ధనం దేవుడు ఇచ్చిందండి, కానీ ఆ ధనం నీకు దేవుడు అయిపోకూడదు. ఈ మాటకి ఎక్స్ప్లెనేషన్ చెప్పాలంటే, దేవుడు మనకి ఇచ్చింది దేవుని కన్నా గొప్పది అయిపోకూడదు. దేవుడు మనకి ఇచ్చింది దేవుని స్థానాన్ని తీసుకోకూడదు. ఈరోజు లోకంలో ధనం ఉండకూడదు. దేవుడు అన్నాడు, ఇహమందు పరమందు 100 ప్రతిఫలం ఇస్తా అంటున్నాడు. యెహోవా దేవుని కలవారు ధన్యులు అని రాయబడి ఉంది. యూ షల్ ప్రాస్పర్ ఇన్ ఎవ్రీథింగ్ దట్ యూ డూ అని రాయబడి ఉంది. ఇస్సాకు 100 ఫలం, పెట్టిందంతా ఫలం, చేసిందంతా ఫలం, తోయిందంతా ఫలం. అంటే దేవుడు ఇచ్చాడు కదా. కానీ ఈ మాటకు అర్థం ఏంటంటే, ఇంకో మాట చెప్పాలంటే, ఇది ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, మలాకి 3:10 చదువుతారు ఒకసారి. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించినరా, నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ ఏమని చూస్తామంటే, దేవుడు అంటాడు, నీకు ఆశీర్వాదం కావాలా, నీకు ఆశీర్వాదం కావాలా. ఇంకో మాట చెప్పాలంటే, నీకు ధనం కావాలా, అయితే నీ 10వ భాగం, ఇంకో మాట చెప్పాలంటే, నాది నాకు తీసుకొచ్చి నాణ్యాలు ఇచ్చి చూడు, ఆకాశవాకిల్ని విప్పి పట్టజాలని దీవుల్ని నీ మీద కుమ్మరిస్తాను. నిజంగా దేవుడు ఇచ్చేది మేలైదైతే హౌ కెన్ ఇట్ బీ రాంగ్ అగైన్ అంటే, ఈ మాట చూడాలి, ఏ మనస్సుతో ఇస్తున్నాం అనేది చాలా ముఖ్యమండి. మనం చూస్తాము, దేవుడు అంటున్నాడు, ఆకాశవాకిల్ని విప్పి పట్టరాని దీవులు నీ దగ్గర కుమ్మరించిన తర్వాత నువ్వు మరలా తీసుకొచ్చి దేవుని సన్నిధిలో ఇస్తాం. కారణం ఏంటంటే, ఇట్ ఇస్ నాట్ అ ట్రాన్సాక్షన్, బిజినెస్ ట్రాన్సాక్షన్. దేవా, నేను కలిగిన దానికన్నా నీవు ఇచ్చిన వాడివి, నీవు గొప్పోడు అయ్యా. నా చేతుల్లో అనుగ్రహించబడిన ఈ వీటికన్నా నాకు ఇచ్చిన నీవు గొప్పోడు అయ్యా. నీకు ఎంత మనసు, ఎంత ప్రేమ, ఎంత ఘనము, ఎంత ధనము ఉంటే నాకు ఇలా ఇస్తావయ్యా. ఏమి లేకనే ఈ లోకంలో జన్మించానయ్యా, ఏమి లేని వానిగా వచ్చాను, ఏమి లేని వానిగా పోతానయ్యా. కానీ ఈ లోకంలో కలిగిందంతా నీవే, నీ ద్వారంగానే, నీ కొరకే. అది చాలా ముఖ్యం. అందుకని ఆయన సన్నిధిలో తీసుకొచ్చి ఇచ్చేటప్పుడు మనం ఏమంటాం, కృతజ్ఞతతో. ద ఆర్ట్ ఆఫ్ వర్షిప్ ఇస్ సాక్రిఫిషియల్ గివింగ్. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు గౌరవంతో, దేవా ఇది నీవు ఇచ్చావు, నీకు తెస్తున్నాను అనే ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్.
కానీ దేవుడు ఎప్పుడైతే నిజంగా ఆ ఎక్స్ప్రెషన్, ఆ హృదయాన్ని, విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు కోరుతున్నాడో, ఆ హృదయం కనబరచబడినప్పుడు ఆకాశవాక్యాలు తెరబడతాయి. ఈరోజు ఆకాశవాక్యాలు తెరబడదేంటి అని అందరూ అడుగుతారు, కానీ దేవుడు అంటాడు నీ హృదయమే తాళం. నీ తాళం చేతుల్లో పెట్టుకుని నేను తెరవలేదని నన్ను నేరం మోపద్దు. చివరికి మనం చూసి ముగిస్తున్నాం, ఫినిషింగ్ విత్ ఇన్ వన్ వర్డ్. చివరిది లస్ట్ ఆఫ్ ద ఫ్లెష్, ఇతరమైన అపేక్షములు. ఇంగ్లీష్ బైబిల్లో లస్ట్ ఆఫ్ ద ఫ్లెష్ ఉన్నది. లస్ట్ ఆఫ్ ద ఫ్లెష్ అనుకున్నామంటే మనం అనుకుంటాం సెక్షువల్ డిజైర్స్, సెక్షువల్ థాట్స్ అని అశ్లీలమైన కార్యముల గురించి మాత్రమే అనుకుంటాం. అది కూడా కానీ అది మాత్రమే అనుకుంటాం, కానీ రూట్ కాస్ట్ ఇక్కడ చూడాలండి. ఒక వ్యక్తి సెక్షువల్ లైఫ్లో అధికారం లేదనుకో, అంటే స్ట్రెంగ్త్ లేదనుకో, కారణము సెక్షువల్ లైఫ్లోనే ప్రారంభించలే. నేను అంటాను చిన్న వాటితో ప్రారంభిస్తే గొప్ప బంధకాలు ఎత్తింది గొప్ప బంధకంగా మారదు, కానీ చిన్న ఆశలతో ప్రారంభిస్తాయి. మనం అర్థం చేసుకోవాలండి, చిన్న విషయంలో మన జీవితాలను డిసిప్లైన్ చేసుకోగలేకపోతే, అందుకని అంటాం డిసిప్లైన్ ఇస్ ద నెంబర్ 1 థింగ్ ఇన్ అ లైఫ్. క్రమశిక్షణ. ఒక జీవితంలో ఒక వ్యక్తి నిజమైన మేలైన వ్యక్తిగా, మెరుగైన వ్యక్తిగా, ఆశీర్వించబడే వ్యక్తిగా ఉన్నాడంటే హీఈస్ డిసిప్లైన్డ్ మ్యాన్, నో డౌట్ అబౌట్ ఇట్. కష్టపడి పనిచేసేవాడు ఇంటికి వెళ్ళంటే ఎలా ఉంటుంది? శుభ్రత ఉంటుంది. ధనవంతుడి ఇంటికి వెళ్ళంటే శుభ్రత ఉంటుంది. మంచిగా ఉన్నవాడి ఇంటికి వెళ్ళంటే వాడి డ్రెస్సింగే శుభ్రత ఉంటుంది. మన జీవితంలో మెయింటెనెన్స్ అనేది చాలా ముఖ్యం. డిసిప్లైన్డ్ లైఫ్. ఒక ఇంట్లో ఒక చిన్న దుమ్ము, ఒక దరిద్రం కనబడితే తీసి పడేయలేరు. తీ అని పోతారు, తీ అని పడేస్తారు. కానీ మనం వెళ్ళి దాన్ని తీసి కుప్పతొట్లో వేసుకోగలిగితే నెక్స్ట్ టైం కింద పడేస్తానికి ఆలోచిస్తాం. కింద పడేస్తే ఏం ఆలోచిస్తాం? మళ్ళీ నేనే తీసేయాలి, ఎందుకు వచ్చిన గొడవ, తీసుకెళ్ళి అక్కడ వేస్తాం. నేను జీవితంలో ఈ చిన్నవి మనం కరెక్ట్గా చేయలేకపోతే పెద్దవి ఎలాగా చేస్తామండి? దేవుడు అంటున్నాడు, అందుకని యేసుప్రభు ఏది నేర్పించినా అన్ని చిన్న వాటి నుంచి ప్రారంభించాడండి. దేవుడు గొప్ప వాటిని కోరుకుని గొప్ప కార్యాలు చెప్పలేదు, కానీ చిన్న వాటిని కోరుకుని గొప్ప కార్యాలు నేర్పిస్తున్నాడండి. మన జీవితంలో కూడా చిన్న వాటివి కరెక్ట్గా చేయగలిగితే గొప్పవి ఆటోమేటిక్గా చేస్తాం. అందుకనే బాలుడు నడవలసిన త్రోవలో వాడు చిన్న వయసులోనే వాడికి నేర్పించాలి. వాడు పెద్దవాడు అవుతే ఆ త్రోవని తప్పాడు అని అర్థం. ఈరోజు నేను ముగిస్తున్నానండి. మన జీవితం బ్యాలెన్స్లో ఉన్నదా అనేది చాలా ముఖ్యం. దేవుని సన్నిధికి వచ్చిన మనం మన జీవితంలో ఆయన కరిగిన గమ్యాన్ని చేరగలుగుతున్నామా? ఆర్ వి వాకింగ్ ఆర్ పాత్, ద రైట్ పాత్? మన త్రోలో మనం నడుస్తున్నామా? ఇంకోళ్ళ త్రోలో మనం నడుస్తున్నామా? మన జీవితాన్ని మనం జీవిస్తున్నామా? ఇంకోళ్ళ జీవితాన్ని మనం జీవిస్తున్నామా? ఏమైనా చాలామందికి ఇతరుల ఆశలు జీవిస్తామే జీవితం. ఆడది బాగుందంటే అది కొనుక్కోవాలి, వీడికి ఏం కావాలో అది కొనుక్కోడు. ఆడది బాగుందంటే అది తినాలి, వీళ్ళకి ఏం కావాలో అది తినరు. ఇతరుల ఆశలుగా అది దేవుడు కోరేది. దేవుడు మనల్ని అందరినీ ప్రత్యేకమైన వారిగా చేశారండి. ప్రత్యేకమైన దృష్టిని ఇచ్చాడండి. ప్రత్యేకమైన పర్పస్, ఒక గురిని సిద్ధపరిచాడు. మన గురి వైపు మనం వెళ్ళి ఆశీర్వదించబడిన జీవితంలో జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈరోజు మీరు క్రీస్తు అనే విత్తనంలో ఉన్నారు. మీరు క్రీస్తు మీలో ఎదుగుతానికి విశ్వాసం ఉంటే ఆయన ఎదుగుతాడు. మీ నేల విశ్వాసం. మీకు ఎంత మంచి నేల అని చూపించగలుగుతాను, మీకు ఎంత విశ్వాసం ఉందని. మీకు విశ్వాసం ఉండే కొలది ఆయన వేరులు ఇంకా దిగుతూ ఉంటాయి. విశ్వాసం ఎదిగే కొలది ఆయన మొక్క ఇంకా మంచిగా, ఎరువు మంచి పడితే మొక్క మంచిగా వెళ్తుంది. మీ విశ్వాసమే దేవుడు తన కార్యములని మీ జీవితంలో నెరవేరుస్తానికి అవకాశం. దయచేసి స్థలంలో ఉంచండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుని మీటింగ్ ముగించుకుందాం. ప్రతి ఒక్కరూ ఒక్కసారి మన హృదయాన్ని పరీక్షించుకోదామండి. ఒక్కసారి మన జీవిత స్థితిని చూద్దామండి. నడవలసిన త్రోవలో నడుస్తున్నామా? ఎదిగే వారికి ఉన్నామా? ఫలం మన జీవితంలో ఉందా? అక్కర్లేని సమస్యలు, అక్కర్లేని దుఃఖములు, అక్కర్లేని వేదనలు, ఎప్పుడు చూసినా ఇతరుల తలంపులు, ఇతరుల మాటల గురించి మన జీవితాలను నాశనపరుచుకుంటున్నామా? ఇతరుల ఆశలు నెరవేరుస్తాను మన జీవితాలను నాశనపరుచుకుంటూ దేవుని దుఃఖపెట్టే వారు ఉన్నామా? అపవాది సిద్ధంగా ఉన్నాడు దేవుడు విత్తే విత్తనాన్ని దొంగిలించుకుని పోతానికి. అపవాది సిద్ధంగా ఉన్నాడు మనల్ని ఎదగనోకుండా చేస్తానికి, మనల్ని నలిపివేస్తానికి. ఐహిక విచారం, ధనం, మోసం, శరీరాశలతో మనల్ని నాశనం చేయాలని అపవాది పొంచున్నాడండి. ఈరోజు జీవితంలో దేవుడు మనల్ని ఫలించువారుగా చేయాలని ఆశపడుతున్నాడు. ఆయన ఆత్మ సహాయం సిద్ధంగా ఉంది మనకి. ఈరోజు మనం సమర్పించుకుంటే, మనం గురి కలిగిన వారుగా, దృష్టి కలిగిన వారుగా, విశ్వాసులుగా ముందుకు వెళ్తే దేవుడు మనల్ని అందరినీ ఫలింపజేస్తాడండి. గొప్పవారిగా దేవుడు మనల్ని చేయాలని ఆశపడుతున్నాడు. మనల్ని అందరినీ ఒక
ఉద్దేశంతో సృష్టించాడు, ఒక ఉద్దేశంతో ఒక కుటుంబం నుంచి ఎదిగింపజేశాడు, మరలా మనల్ని కుటుంబస్తులుగా చేశాడు, మనల నుంచి మన తరాన్ని ఫలింపజేసేది ఒక ఉద్దేశంతో. దేవుని ఆశీర్వాదములు తరతరములు ఉంటాయండి. దేవుడు చేయని కార్యములు తరతరములు ఉంటాయండి. ఏంటి అది? మన తరంకి మనకు మిగిల్చిపెట్టింది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు అప్పులు 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 అప్పుల సమస్య. కానీ దేవుడు నీ చేతిలో ఉన్నది ఆశీర్వదిస్తానంటున్నాడు, నీ చేతిలో ఉన్నది ఫలింపజేస్తానంటున్నాడు, మీ చేతుల్లో ఉన్నది ప్రతి ఒక్క సమస్యని తీర్చే రీతిగా చేస్తానంటున్నాడు. మీకు విశ్వాసం అంటే, దేవా నన్ను పట్టుకోయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా, నన్ను ఫలింపజేయ్యా, అపవాది నా దృష్టిని మలచడం వద్దయ్యా, ఈ నీ వాక్యంని వినిన నేను గ్రహించుకున్నావానిగా, అయ్యా నీ ఆత్మ సహాయం ద్వారా నడిపించబడేవాడినిగా, దేవా నా శక్తి, నా సిలువ మోస్తానికి నీ ఆత్మ తోడు, నీ ఆత్మ సహాయం ఉందయ్యా. అయ్యా నేను గురి వైపు పరిగెత్తే జీవితాన్ని నాకు దయచేయని ఒక చిన్న ప్రార్థన చేయమని వేడుకుంటున్నానండి. దేవుడు మీతో మాట్లాడుంటే మీ జీవితాన్ని సరిదిద్దుకోండి. పరిశుద్ధ ప్రేమ తండ్రి, నీ పాదాల దగ్గరకు వస్తున్నామయ్యా. తండ్రి, నువ్వు క్రీస్తుని మా అందరికి అనుగ్రహించావయ్యా. మా అందరికి సమానమైన రీతిగా సేమ్ మెజర్ లార్డ్, ఒకే ఎసెన్స్, ఒకే విత్తనం రక్షణని మాకు ఇచ్చావయ్యా. రక్షించబడిన మేము ఫలించే వారిగా మమ్మల్ని చేయమని వేడుకుంటున్నామయ్యా. రక్షించబడిన మేము వర్ధిల్ల వారిగా మమ్మల్ని చేయమని వేడుకుంటున్నామయ్యా. రక్షించబడిన మేము అయ్యా నీ చిత్తానుసారంగా ఎదిగేవారిగా చేయమని వేడుకుంటున్నామయ్యా. మోసగాడు అపవాది ఎప్పుడు చూసినా మమ్మల్ని నాశనం చేయాలని, మమ్మల్ని గిల్టీ ఫీల్ చేయాలని, మమ్మల్ని నిరుత్సాహపరచాలని, మా జీవితంలో ముందుకెళ్ళకుండా ఆగిపోయిన వారికి చేయాలని వాడు ప్రయత్నం చేయొచ్చునుగా. దేవా నీవే నీ కార్యాన్ని జరిగించు. ఏ మోసపరచే ఆత్మలు, ఏ కృంగదీసే ఆత్మలు ఎవరి మీద పనిచేయడం వద్దయ్యా. మా మైండ్ మీద నీ రక్త ప్రోక్షణ ఉండాలని వేడుకుంటామయ్యా. మా అందరి దేహాలపైన నీ రక్త ప్రోక్షణ ఉండాలని వేడుకుంటున్నాం యేసయ్యా. యేసయ్యా నీవే మమ్మల్ని అందరినీ నీ ఆత్మతో నింపి నీ అగ్నితో కాల్చి పరిశుద్ధపరచమని వేడుకుంటున్నాము. నూతన మనసు, నూతన తలంపులు, నూతన అవకాశాలు మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నామయ్యా. దేవ మేము దృష్టి కలిగిన వారిగా ఈ అంధకార లోకంలో నీ వెలుగులో కనబడే మార్గాన్ని చూస్తూ, నీ ఆత్మ ద్వారా నడిపించబడుతూ మంచి పోరాటం పోరాడే వారిగా మమ్మల్ని చేయండి అయ్యా. మంచి పరుగు పరిగెత్తే వారిగా మమ్మల్ని చేయమని వేడుకుంటున్నామయ్యా. అపవాది మమ్మల్ని ఎంతగానో హీ వాంట్స్ టు డైవర్ట్ లార్డ్. మా దృష్టిని మలచాలని, మమ్మల్ని కలవరపరచాలని, మమ్మల్ని అటు ఇటు తిప్పివేయాలని ఎంతగానో మోసపరచాలని ప్రయత్నం చేయొచ్చునుగా. దేవా ఒక్కసారి మా దృష్టిని మలచమని వేడుకుంటున్నామయ్యా. నీ వైపు మలచేయ్యా అయ్యా, సిలువ వైపు మలచేయ్యా. మా గమ్యము చేరువారుగా మమ్మల్ని చేయండి అయ్యా. ముందుకు మంచి పోరాటం పోరాడేవారుగా, శక్తి కలిగిన వారుగా, అధికారము కలిగిన వారుగా మమ్మల్ని నడిపించండి అయ్యా. ఐహిక విచారం ఉండడం వద్దయ్యా, ధనమోసం ఉండడం వద్దయ్యా. అయ్యా నిన్ను నమ్ముకునేవారు అయ్యా మేము పిచ్చుల కన్నా అయ్యా విలువైన వారమని తెలియజేసావు కదయ్యా. ఆకాశ పక్షుల కన్నా విలువైన వారము కదయ్యా. అయ్యా రేపు ఏం తినాలో, ఏం ధరించుకోవాలో, ఎక్కడుండాలో ఇది మా చింత కాదని చెప్పావు కదయ్యా. మాకున్న ఈ అవకాశాన్ని సరైన రీతిగా, మాకున్న ఈ రోజు ఈ నిమిషాన్ని సరైన రీతిగా వాడుకునే వారికి మమ్మల్ని చేయండి అయ్యా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి సమస్యలను తీర్చండి, ప్రతి ఒక్కరి పోరాటంలో జయని దయచేయండి. ప్రతి ఒక్కరి జీవితాన్ని నీవే నడిపించి, నీవే మార్గదర్శనాన్ని ఇచ్చి, మంచి రీతిగా ఎదిగే కృపనిచ్చి నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వచ్చున్నాం తండ్రి, ఆమేన్.